మీకు మస్తు ప్రొడ్యూసర్లు వస్తారు కదా సార్ మీరు చేస్తామా అంటే, కానీ మీరెందుకు మళ్ళీ ప్రొడక్షన్ చేయాలన్న ఆలోచనలు ఉన్నారు? నేను అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఇదే కథ యూఫోరియా విషయానికి వద్దాం. యూఫోరియా అనేది కొత్త వాళ్ళతో తీసే సినిమా. సో ఇప్పుడు ఇందాక చెప్పిన ముగ్గురు ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అంటే దీన్ని కొత్త వాళ్ళ సినిమాగానే ట్రీట్ చేయాలి. సో ఈ కొత్త వాళ్ళ సినిమాకి ఒక బడ్జెట్ మార్కెట్ ఓకే ఇంతే ఉంటుంది, అంతలోనే చేయాలి. దానికి మించి చేస్తే రిస్క్ అవుతుంది. బట్ ఈ కథ డిమాండ్ మేరకు కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టాలి. సో అందుకని నేను అవతల ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో అలాంటప్పుడు ఇది మనకి కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు మనమే ఖర్చు రెట్టింపైనా సరే తీద్దామని చెప్పి మనమే ప్రొడ్యూస్ చేయలేదు. సరే ఇప్పుడు మీరు డైరెక్టర్, ప్రొడ్యూసర్లు వాళ్ళు ఖర్చు నడుస్తూ ఉంటే పైసలు, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఉతముచ్చట కాదు, పైసలు ఖర్చు పెట్టేదంతా వాళ్ళు. పైసలు ఖర్చు నాయన గిది జర చూసుకోరా, అదే నాయన గిది జర తక్కువ రాదు అట్లా ఎప్పుడన్నా అంటారు అసలు? వాళ్ళ పైసలు రివర్స్. ఇక్కడ ఏంటంటే నువ్వు కథ చెప్పేటప్పుడు ఎక్కడో ఒక 5 స్టార్ హోటల్లో స్విమ్మింగ్ పూల్ 20th ఫ్లోర్ పైన స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది, భూమికితో సీన్ అక్కడని చెప్పు. నువ్వు ఆ స్విమ్మింగ్ పూల్ తెచ్చి గ్రౌండ్లో పెడతానంటావేంటి? గ్రౌండ్లో పెడితేనేమో 25,000-50,000 అయిపోతుంది రెంట్. స్విమ్మింగ్ పూల్ అది కూడా గ్రౌండ్లో ఉన్న స్టార్ హోటల్లో ఒక 50,000 రెంట్ తోటి అయిపోద్ది. పైన ఆ 20th ఫ్లోర్లోకి షూటింగ్ చేయాలంటే కాదు, అక్కడ 3 లక్షలు ఆ హోటల్లో అక్కడ తీయాలంటే. నేను ఎందుకు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది ఇక్కడ అంటే ఒప్పుకోలేదు ఇద్దరు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పినప్పుడు అసలు ఏంటి అది ఒక స్కై స్క్రాపర్ మీద ఆ టాప్ టెర్రస్ మీద పూల్ అన్నావు, ఇప్పుడు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్కి దింపుతావా దాన్ని అక్కడది అంటే లేదు ఇది నైట్ ఎఫెక్ట్ తెలియదు. చెప్పేటప్పుడు నేను కొంచెం ఎమోషనల్గా కొద్దిగా ఎగ్జాగరేట్ చేసి చెప్తుంటాం, అన్నీ అలా తీయవసరం లేదు అని అంటే లేదు లేదు నువ్వు అది అక్కడ తీయాల్సిందే అని చెప్పి అక్కడ 3 కాదు రాగిణిని అడగాలి లెక్క 3 నుంచి 5 లక్షలు ఖర్చు అది. అంటే సార్ ఇప్పుడు మీరు సంపాదించుకుంటారు, మీరు ఒక పెద్ద డైరెక్టర్, మీ సంపాదన మీకు ఒక 13 సినిమాలు చేస్తే మీకు వచ్చేది ఏదో మీకు వస్తుంది, మీ తదనంతరం పిల్లలు కాదు. కానీ మేడం గిట్ట మిమ్మల్ని ముగ్గురిని ఎంకరేజ్ చేస్తున్నది చూసిండ్రా? మేడం మీ అందరికి ధైర్యం లేదు సార్, అసలు ధైర్యం ఆమె. కరెక్ట్ చెప్పారు కాదా బేట? కరెక్ట్ చెప్పారు. మీ అమ్మ ధైర్యానికి మెచ్చుకోవాలి, ఎందుకంటే నా అసంటోళ్ళంక నీ దండ పెడతా, నువ్వు నీ పిల్లలు ఏమైనా బయట పోయి కొలువులు చేసుకున్నా సంపాదించింది మాత్రం ఇంట్లోకి నేను ఇయ్య అంటుంది. కరెక్ట్ చెప్పారు. అంటాం కదా సార్, ఎందుకంటే మొత్తం ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా క్రియేటివ్ పార్ట్ వాళ్ళు చూసేది లెక్కలు కానీ ఖర్చు కానీ మొత్తం ప్రొడక్షన్ అంతా నడిపించేది రాగిణి మిస్సెస్ఏ. సో అందుకని మీరు అన్నది ఆ గట్స్ మెయిన్. అసలు నేను సంపాదించి 30 ఏళ్ళకించి సంపాదించి వీళ్ళు మంచిగా ఇష్టం వచ్చినట్టు ముద్దుగా కడుగుతూనే ఉన్నారు, చేతులు కడుక్కుంటున్నారు, పైసలన్నీ కింద చేస్తేంది మీద చేస్తేంది, పూలే కదా అయ్యా అని అనొచ్చు కదా మేడం, అనొచ్చు కదా. కానీ అనకుంటే మిమ్మల్ని ముగ్గురిని ముద్దుగా ఇడిచేసింది చూసినావా? అమ్మ నీ దండమే తల్లి, నీ ధైర్యానికి దండం. కానీ ఏం పర్వాలేదమ్మా, మస్తు సంపాదిస్తాడు సార్. మీకేమడదు ఈ సినిమా హిట్ పట్టినాక మస్తు పైసలు వస్తాయి, ఖర్చు పెట్టిందంట. అవును, ఎంత అయింది బుజ్జి పైసలు? ఇదా 16 కోట్లు. 16 crores. 16 కోట్లు అయిందో? ఏమన్నా ధైర్యంగా పెట్టిరు సార్ ఇద్దరు. కనిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది అది. సరే ఇటువంటి సినిమా చేసేటప్పుడు సంగీతం చేయనికే కానీ కెమెరామెన్ చేయనికే కానీ చాలా రిస్క్. వెనకకే చిడిచిన మ్యూజిక్ మస్తు మంచిగా ఉంది సార్. ఏమంటారమ్మా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏకదమ్ ఉంది. ఎవరు చేసారు సార్ దీనికి? కాలభైరవ కీరవాణి గారి అబ్బాయి. అంటే ఇది ఎప్పుడైతే యూఫోరియా అంతా ఈ జెన్జీ ట్రెండ్లో తీయాలని అనుకున్నామో టెక్నీషియన్స్ కూడా నేను రెగ్యులర్ చేసే వాళ్ళు కాకుండా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బెటర్ అని ఈ కార్తికేయ 2 ఈ మొత్తు వదలరా ఈ సిరీస్ చూస్తే చాలా బ్రహ్మాండం చేసి తను కాలభైరవ. సో తన మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాను. కాలభైరవ ఆయన పాటలు కూడా బాగా పాడతారు సార్, మంచిగా పాడతారు ముద్దుగా. మన కెమెరామెన్ సార్, కెమెరామెన్ కూడా కొత్త అతను ఇంట్రొడ్యూస్ చేశాను. ఆయన మన రత్నవేలు గారి దగ్గరను పిఎస్ వినోద్ గారి దగ్గర పనిచేశాడు. సో అతన్ని ఇంట్రొడ్యూస్ చేసాం.